హంసారెడ్డి గారు చెప్పండి. అంటే కొన్ని చోట్ల నార్మల్గా రైతులు కూడా ఆరోపిస్తున్నారు ఏంటంటే 800 రూపాయల దినం కూలీ ఇస్తే కూడా మాకు రైతు కూలీలు దొరకట్లేదు పంటల్లో ఏదైనా పనికి అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ కూలీల్లో కూడా మార్పు వచ్చిందా, లేదో ఇక్కడ ఏదో కష్టపడి పంట పొలాల్లో పనిచేసే కంటే పట్టణాలకు వెళ్ళిపోతే రోజుకు 1500 2000 సంపాదించుకోవచ్చు ఆటోలు నడిపినా ఏదో నడిపినా. అంటే ఇక్కడ పూర్తిగా వాళ్ళలో కూడా మార్పు వచ్చిందా, లేకపోతే నిజంగానే 800 ఇచ్చినా దొరకని పరిస్థితి ఉందా అసలు? వాస్తవానికి రవి గారు, గ్రామాలలో ప్రజలు తక్కువ నివసిస్తూ ఉన్నారు, పట్టణాల వైపే ఎక్కువ ప్రయాణం చేసి నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకున్న పరిస్థితులలో వ్యవసాయ రంగం ప్రధాన కారణం. వ్యవసాయ రంగం దివాలా తీసి రైతుకు లాభం లేకపోతేనే అక్కడ వ్యవసాయ పంటలకు సరి అయిన వాళ్ళకు కూలీ కూడా కొన్ని సందర్భాలలో కూలీ దొరకని పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు పట్టణాలకు వలస వచ్చి ఏదో ఆటో కావచ్చు, ఇళ్ళ పని కావచ్చు, ఇంకేదో పని కావచ్చు, ఇది బిల్డింగ్ వర్కర్స్ గా పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది ఊళ్ళలో చాలా తక్కువ ఉన్నారు. అయినా వ్యవసాయానికి కూలీలు వేయడానికి ప్రజలు సుముఖంగా లేరు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు అంత సీరియస్నెస్ గా వాళ్ళు ఆలోచించకుండా కొంత సంక్షేమ పథకాలతో కొంత వెసులుబాటు జరుగుతూ ఉంది వాళ్ళకు, ఆ పనిచేసే కార్మికులు. ఆ పరిస్థితిలో ఇప్పుడు వ్యవసాయము చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులకు కూలీలు కూడా దొరుకుతలేరు. యంత్రాల సిస్టంతో ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది రైతులకు. ఆ యంత్రాలతోటి వ్యవసాయం చేస్తే ఖర్చు పెరిగిపోతా ఉంది, లాభం తక్కువ ఇస్తా ఉన్నది. ఒక పక్కన చూస్తే రైతు చాలా ఇబ్బందిగా ఉంటున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఎరువుల ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. అదే రేషియోలో పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఏమి లాభం లేదు. తెచ్చిన అప్పులు తీరక రైతులు చాలా మంది కూడా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం నిత్యం రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోయడానికి ఆలోచన చేస్తలేవు. ఎందుకు చేస్తలేవు? పెట్టుబడిదారులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొచ్చి బహుళ జాతి సంస్థలకు ఈ దేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని వాళ్ళకు దారాదత్తం చేయడానికి ఈ పాలకవర్గ పక్షాలు వాళ్ళ కంకణం కట్టుకున్నారు. దేశము రాష్ట్రము బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి. ఆ వ్యవసాయం బాగుండాలంటే ప్రభుత్వం ఇచ్చే ఒక గ్యారంటీ చట్టం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని కొట్లాడుతూ ఉన్నాము. 2021-22 సంవత్సరం సంబంధంలో ఢిల్లీలో సరిహద్దులో అనేక రకాల రైతులు ప్రాణాలు కూడగొట్టుకుని కూడా చాలా మంది ఆ ఉద్యమం చేసిర్రు. అప్పుడు హామీ ఇచ్చింది ప్రభుత్వం, ఇప్పటి వరకు కూడా అమలు చేయడం లేదు. అమలు చేయకుండా ఒక పక్కన కింద నుండి మళ్ళా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఇతర దేశాలతోటి, అమెరికా దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాని వలన ఈ దేశంలో ఉన్న వ్యవసాయ రంగం నిర్వీర్యమైపోతుంది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి మన దేశంలో వాడు ఈ సుంకము, దిగుమతి సుంకం ఎత్తివేస్తే ఫ్రీగా తెచ్చి అమ్ముకోమంటే తక్కువ ధరకు అమ్ముకుంటాడు. మన దేశంలో రైతులు పండించిన పంటకు సరైన రేటు రాదు. వ్యవసాయ రంగం దివాలా తీసి రేపు దానికి సంబంధించిన దాని మీద ఆధారపడ్డ 180% మంది ప్రజలు అవస్థపడుతూనే ఉంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా. కాబట్టి దీర్ఘకాలికంగా ఇప్పుడు ఉత్పత్తి రంగాల మీద ప్రభుత్వం ఆలోచించాలి. దీర్ఘకాలికంగా లాభాలు వచ్చే దాని మీద ఆలోచించాలి. ఇవాళ ఉచిత పథకాలు పెట్టి ప్రజల మీద పన్నుల భారం పెరుగుతలేదా? నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతుంటే ఉప్పుల ధర, పప్పుల ధర, నూనెల ధర ఘోరంగా ధర పెరిగి వాళ్ళు ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కదా. నువ్వు ఇచ్చే పథకాల మీద ఏమో సరిపోతుంది వాళ్ళకు. అలాంటి ఉచిత పథకాలు పెట్టకుండా ఈరోజు కోర్టు మరో కూడా వ్యాఖ్యలు కూడా చేసింది. ఏదైతే రైతు భరోసా అది మంచి కార్యక్రమమే, మంచి పథకమే అయినప్పటికీ కూడా దీనిపైన 1000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు మాత్రమే లాభపడ్డారు. తక్కువ ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా బాగుపడలేదు, ఎవరికి కూడా సంక్షేమం సరిగ్గా అందలేదు అని చెప్పి కోర్టు చెప్పింది. ఇది కరెక్టే అంటారా? వాస్తవానికి ప్రభుత్వం కూడా మనం గతంలో ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతుల నుంచి సలహా సూచనలు తీసుకున్నారు. ఎంతవరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అని కూడా తీసుకున్నారు. చాలా మంది రైతులు 20 ఎకరాల వరకు పెడితే సరిపోతుంది, ఎక్కువ భూమి ఉన్న రైతుకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెద్ద రైతే కదా భూస్వామి కిందనే వస్తారు కాబట్టి 20 ఎకరాల వరకు ఒక గీట్రాయిగా చేసి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయము. అట్లాగనే ఈ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా మీద ఆధారపడతానంటే ఇలా సరైన గిట్టుబాటు ధర లేకనే. గిట్టుబాటు ధర కనుక పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% ధర కనుక ఉంటే రైతు లాభపడతాడు. నువ్వు ఉచితం మీద ఆధారపడాల్సిన అవసరం రైతుకు ఉండదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతోటే ఇలా
ప్రభుత్వం వైపు ఎదురు చూడవలసిన పరిస్థితి రైతులకు వస్తుంది. ఎందుకు? కాదు. రైతులతో పాటు కాదు డైరెక్ట్ గా దళారీ వ్యవస్థ లేకుంటే రైతుకు డైరెక్ట్ గా పెట్టుబడి వస్తుంది కదా. ఆ డైరెక్ట్ దళారీ వ్యవస్థ లేకపోతే డైరెక్ట్ గా రైతే అమ్ముకునే పరిస్థితి వస్తుంది కదా. దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టొచ్చు కదా. అదే దళారీ వ్యవస్థ అనేది ఎందుకు వస్తా ఉన్నదంటే ప్రభుత్వం నేరుగా రైతు దగ్గర కొనుగోలు విధానం ఉంటే దళారీ వ్యవస్థ రద్దు అవుతుంది. కానీ వాళ్ళ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఉదాహరణకు మొన్న యాసంగి సీజన్ లో మొక్కజొన్నలు ఆ తీసుకునే పరిస్థితిలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. సుమారుగా ఒక 2 నెలలు పట్టింది రైతులు ఆ రోడ్ల మీద పోసుకొని మక్కలు ఎండ పోసుకొని ఆ బస్తాలు కాంటబెట్టి అక్కడ దిగుమతి బాధ్యత రైతుదే, కాంట అయ్యేదాకా రైతు బాధ్యతే, వర్షం వచ్చిన రైతు బాధ్యతే, ఇక్కడ కమిషన్ అక్కడ కమిషన్ ఎంత ఇబ్బంది పడ్డాడండి. ప్రభుత్వము నేరుగా రైతు దగ్గర కొంటే ఇటువంటి ఆలోచన రైతు పడడు కదా, అంత ఇబ్బంది పడడు కదా. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వాలు ఒక నిర్ణయం చేసి రైతులు పండించిన పంటకు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ గా మార్కెట్ చేసి కొనే విధానం ఉందా ప్రభుత్వం దగ్గర? ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఆ గోదాముల సిస్టమ్ ఉన్నదా ప్రభుత్వం దగ్గర? ఇప్పుడు అట్లా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం అలాంటి ఆలోచన చేస్తున్నది. కానీ వ్యవసాయం బాగుపడాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి లేదండి రవి గారు. యా